మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ కార్ని డ్రైవ్ చేశారా? పోనీ ఎలక్ట్రిక్ కార్ని ఎలా డ్రైవ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పెట్రోల్, డీజిల్ కార్ డ్రైవ్ చేయడానికి, ఎలక్ట్రిక్ కార్ డ్రైవ్ చేయడానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు ఎలక్ట్రిక్ కార్లో రీజనరేటివ్ బ్రేకింగ్ అలాగే వన్ పెడల్ డ్రైవింగ్ అంటే ఏమిటి? ఫైనల్గా మనం డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి ఎలక్ట్రిక్ కార్ రేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుందా? వీటన్నిటికీ ఆన్సర్స్ చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. సో ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని కవర్ చేయబోతున్నాను. అంతేకాదు ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఈజీగా ఎలక్ట్రిక్ కార్ని మీరు డ్రైవ్ చేయొచ్చు. సో ఇలాంటి కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎలక్ట్రిక్ కార్ని డ్రైవ్ చేసే ముందు పెట్రోల్, డీజిల్ కార్కి అలాగే ఎలక్ట్రిక్ కార్కి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కార్లో ఇంజన్ అనేది అస్సలు ఉండదు. సో కార్ స్టార్ట్ చేసినప్పుడు అసలు కార్ స్టార్ట్ అయ్యిందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది, ఎందుకంటే అంత సైలెంట్గా ఉంటుంది ఎలక్ట్రిక్ కార్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు. పెట్రోల్, డీజిల్ ఆటోమేటిక్ కార్స్లో లాగా ఎలక్ట్రిక్ కార్లో కూడా క్లచ్ పెడల్ అనేది అస్సలు ఉండదు. కేవలం 2 పెడల్స్ మాత్రమే ఉంటాయి. అవి వచ్చేసరికి బ్రేక్ పెడల్ అండ్ మరొకటి వచ్చేసరికి యాక్సిలరేటర్ పెడల్. సో పెట్రోల్, డీజిల్ ఆటోమేటిక్ కార్స్లో లాగానే ఇక్కడ కూడా మనం గేర్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇదంతా జరిగిపోతూ ఉంటుంది. అంతేకాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బ్రేక్ పెడల్ని అలాగే యాక్సిలరేటర్ పెడల్ని ఎలా ప్రెస్ చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడం అనేది మొదలవుతూ ఉంటుంది, అలాగే రేంజ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. చాలామందికి రేంజ్, బ్యాటరీ డిశ్చార్జింగ్ అలాగే ఛార్జింగ్ అనేది తెలిసే ఉంటుంది. ఒక్కసారి ఎలక్ట్రిక్ కార్ని మనం 100% వరకు ఛార్జ్ చేస్తే ఫుల్లీ ఛార్జ్డ్ అని అంటుంటాం. అదే బ్యాటరీ అనేది ఛార్జ్ అయిన తర్వాత నుండి స్లోగా కెపాసిటీ అనేది, అంటే బ్యాటరీ ఛార్జ్ అయిన కెపాసిటీ తగ్గుతూ వస్తుంటే దాన్ని డిశ్చార్జ్ అవ్వడం అనేది అంటూ ఉంటాం. ఇంకా రేంజ్ అనేది చెప్పాలంటే ఒక్కసారి ఎలక్ట్రిక్ వెహికల్ని ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుందనే దాన్ని మనం రేంజ్ అంటాం. సాధారణంగా పెట్రోల్, డీజిల్ కార్లో అయితే దీన్నే మైలేజ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆటోమేటిక్ కార్స్లో లాగా ఎలక్ట్రిక్ కార్లో కూడా ట్రాన్స్మిషన్ ఆర్ షిఫ్ట్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసరికి 4 మోడ్స్ ఉంటాయి. అవి DPRN. డి అంటే డ్రైవ్ మోడ్ అనమాట. ఈ మోడ్లో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కార్ అనేది ముందుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే కార్ని మీరు రివర్స్కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఆర్ మోడ్లోకి మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా కార్ మీరు ఎక్కడైనా స్టాప్ చేసి మీరు పార్క్ చేయాలనుకుంటే పీ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా న్యూట్రల్ మోడ్ కూడా ఉంటుందన్నమాట. అంటే కార్ని టెంపరరీగా స్టాప్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎన్ అంటే న్యూట్రల్ మోడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ మోడ్లో అయితే కార్ ముందుకి వెనకలికి కదిలే అవకాశం ఉంటుంది. సో మీరు కార్ని కంప్లీట్గా స్టాప్ చేసి ఎక్కడైనా పార్క్ చేయాలనుకుంటే కంపల్సరిగా మీరు పార్క్ మోడ్లోకి కార్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ మోడ్స్ని మార్చుకోవడానికి ఒక్కొక్క ఎలక్ట్రిక్ కార్లో ఒక్కో విధంగా ప్రొవైడ్ చేసింటారు. ఉదాహరణకి మీరు ఈ కారే తీసుకున్నారనుకోండి, దీంట్లో గేర్ లివర్ టైప్ ఇచ్చారు. సో ఈ గేర్ లివర్ సహాయంతో మనము కావాల్సిన మోడ్లోకి మార్చుకోవచ్చు. అదే కొన్ని ఎలక్ట్రిక్ కార్స్లో అయితే రోటరీ డైల్ స్విచెస్ టైప్లో ప్రొవైడ్ చేసింటారు. ఇప్పుడు దాకా ఎలక్ట్రిక్ కార్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ని ఎలా డ్రైవ్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను. బట్ అంతకంటే ముందు మీరు ఏ కార్ డ్రైవ్ చేస్తున్నది, పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఏదైనా సరే మీరు కంపల్సరీగా సీట్ బెల్ట్ని ఖచ్చితంగా ధరించండి. సో సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాత మనం ఈ కార్ని స్టార్ట్ చేయాలి. సో కార్ని స్టార్ట్ చేయడం కోసం మనకి పుష్ బటన్ ఇచ్చింటారు. సో ఎలక్ట్రిక్ కార్లో ఆబ్వియస్గా నేను ఇందాక చెప్పినట్టు ఇంజన్ అనేది ఉండదు కాబట్టి ఇగ్నిషన్ అనేది ఉండదు. సో ఈ పుష్ బటన్ ద్వారా మీరు ఈ ఎలక్ట్రిక్ కార్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో కార్ని స్టార్ట్ చేశాక ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ కార్ని మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని కంప్లీట్గా రెస్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. అంటే లెఫ్ట్ లెగ్ని అస్సలు యూస్ చేయకూడదు. అండ్ దీనికోసం అంటే రెస్ట్ పొజిషన్లో పెట్టుకోవడం కోసం డెడ్ పెడల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ డెడ్ పెడల్ మీద మీ లెఫ్ట్ లెగ్ని కంప్లీట్గా రెస్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఈ కార్ని డ్రైవ్ చేయాలన్నా, అంటే బ్రేక్స్ అప్లై చేయాలన్నా, యాక్సిలరేటర్ని ప్రెస్ చేయాలన్నా కంప్లీట్గా రైట్ లెగ్తోనే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను కారు పార్క్ మోడ్లో ఉంది. ఈ మోడ్లో నుండి డ్రైవ్ మోడ్లోకి మార్చుకోవాలి, అప్పుడే కార్ అనేది ముందుకెళ్తుంది. ఇలా మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మీ రైట్ లెగ్ కూడా కంపల్సరీగా బ్రేక్ పెడల్ మీద ప్రెస్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను నా రైట్ లెగ్ని బ్రేక్ పెడల్ మీద ప్రెస్ చేసి పెట్టాను అండ్ గేర్ లివర్ సహాయంతో పార్క్ మోడ్లో నుండి డ్రైవ్ మోడ్లోకి మారుస్తున్నాను. సో ఇప్పుడు కార్ అనేది డ్రైవ్ మోడ్లో ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి డ్రైవ్ మోడ్లో ఉన్న తర్వాత మీ బ్రేక్ పెడల్ మీద ఉన్న రైట్ లెగ్ని స్లోగా రిలీజ్ చేస్తే కార్ ఆటోమేటిక్గా ముందుకు అనేది వెళ్తుంది. ఇప్పుడు నేను నా రైట్ లెగ్ని బ్రేక్ పెడల్ మీద స్లోగా రిలీజ్ చేస్తాను అండ్ దాని తగ్గట్టు కార్ అనేది కూడా ముందుకు అనేది వెళ్తుంది. సో మీరు నోటీస్ చేయొచ్చు, బ్రేక్ పెడల్ మీద కాలు తీయగానే కార్ అనేది ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. కాకపోతే మీరు యాక్సిలరేటర్ ఇచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్ స్పీడ్ వరకే ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత ఇంకా మీరు స్పీడ్గా డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా యాక్సిలరేటర్ పెడల్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఎలక్ట్రిక్ కార్లో ఇలాగ ఉండదు. అంటే మీరు రైట్ లెగ్ని బ్రేక్ పెడల్ మీద తీయగానే ముందుకనేది వెళ్ళదు. కొన్ని ఎలక్ట్రిక్ కార్స్లో ఎలాగ ఇచ్చింటారంటే మీరు బ్రేక్ పెడల్ మీద కాలు పూర్తిగా తీసేసి కంపల్సరిగా యాక్సిలరేటర్ పెడల్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న ఈ మహేంద్ర BE6 ఎలక్ట్రిక్ SUVలో మాత్రం బ్రేక్ పెడల్ మీద కాలు తీయగానే కారు ముందుకు వెళ్తుంది. ఎలక్ట్రిక్ కార్స్ డ్రైవ్ చేసేటప్పుడు నాకు బాగా నచ్చే విషయం ఏమిటంటే దీంట్లో ఇన్స్టంట్ టార్క్ అండ్ యాక్సిలరేషన్ మీకు దొరుకుతుంది. పెట్రోల్ డీజిల్ కార్లో వచ్చేసరికి కొంచెం మిల్లీ సెకండ్స్లో ల్యాగ్ ఉంటుంది. అంటే సర్టెన్ RPM వెళ్ళేంత వరకు కూడా మీకు ఆ పవర్ అండ్ టార్క్ అనేది అందుబాటులో ఉండవు. అదే ఎలక్ట్రిక్ కార్లో అయితే స్టార్ట్ చేసినప్పటి నుండే మనకి ఇన్స్టంట్గా టార్క్ దొరకడం వల్ల చాలా త్వరగా పికప్ అండ్ యాక్సిలరేషన్ అందుకుంటుంది. అంటే ఈ కార్ కేవలం వెళ్ళేటప్పుడు మాత్రమే సైలెంట్గా ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం చాలా వైలెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, అలాగని మీరు యాక్సిలరేటర్ పెడల్ని చాలా హార్ష్గా ప్రెస్ చేశారనుకోండి, అంతే త్వరగా బ్యాటరీ రేంజ్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది. ఎలక్ట్రిక్ కార్లో మనం మెయిన్గా రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఎలక్ట్రిక్ కార్స్లో. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ గురించి చెప్పాలంటే మీరు ముందుగా బ్యాటరీ నుండి మోటార్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం యాక్సిలరేటర్ పెడల్ మీద ప్రెస్ చేస్తామో అప్పుడు బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ పవర్ అనేది మోటార్కి సప్లై అవుతుంది. అప్పుడు మోటార్ ఈ ఎలక్ట్రిక్ పవర్ని మెకానికల్ పవర్గా కన్వర్ట్ చేసి వీల్స్ని డ్రైవ్ చేస్తుంది అనమాట. అదే రీజనరేటివ్ బ్రేకింగ్ కండిషన్లో ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైతే మీ కాల్ని ఈ యాక్సిలరేటర్ పెడల్ మీద తీస్తారో అప్పుడు ఈ మోటార్ అనేది జనరేటర్గా యాక్ట్ అయ్యి ఎలక్ట్రికల్ పవర్ని తీసుకోవడం కాకుండా ఎలక్ట్రికల్ పవర్ని బ్యాటరీకి సప్లై చేస్తుంది. ఇదే ప్రాసెస్లోనే కార్ అనేది స్లో అవ్వడం జరుగుతుంది. అంటే ఒక బ్రేక్ సప్లై చేసినట్టుగానే వర్క్ అవుతుంది. అంతేకాదు నేను ఇందాక చెప్పినట్టు ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల కూడా మనం రన్నింగ్లో బ్యాటరీని ఛార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ని మనం డిఫరెంట్ లెవెల్స్లో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా మహేంద్ర కంపెనీ ఈ BE6 ఎలక్ట్రిక్ SUVలో ప్రొవైడ్ చేసింది. దీంట్లో మొత్తంగా 3 లెవెల్స్ ఇచ్చారు. టాప్ లెవెల్ వచ్చేసరికి L3 అంటారు. సో ఈ L3 వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసుకుంటే కార్ అనేది చాలా త్వరగా స్టాప్ అవడం అయితే జరుగుతుంది. అంటే యాక్సిలరేటర్ పెడల్ మీద తీయగానే కార్ చాలా త్వరగా స్లో డౌన్ అవుతుంది అండ్ ఈవెన్ కంప్లీట్గా స్టాప్ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు కార్ అనేది ఇప్పుడు 60 కిలోమీటర్ స్పీడ్ దగ్గరికి వెళ్తోంది. సో ఇప్పుడు నేను యాక్సిలరేటర్ పెడల్ మీద నా రైట్ లెగ్ అనేది తీస్తున్నాను. సో తీయగానే మీరు నోటీస్ చేయొచ్చు స్పీడ్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ కార్ ఆగిపోయేంత వరకు వెళ్తుంది. బట్ నేను కంప్లీట్గా కార్ని స్టాప్ చేయడం లేదు, ఎందుకంటే నేను హైవే మీద ఉన్నాను. సో ఇలా మీరు రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కార్ అనేది ఎంత త్వరగా ఆగుతుందనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలక్ట్రిక్ కార్స్లో బ్రేక్ పెడల్ని ఎప్పుడు యూస్ చేయాలి అని. బ్రేక్ పెడల్ మెయిన్గా ఎమర్జెన్సీ కండిషన్లో కానీ లేదా కార్ని పూర్తిగా వెంటనే స్టాప్ చేయాలి అనుకున్న సందర్భాలలో మాత్రమే బ్రేక్ పెడల్ని యూస్ చేయాలి. లేదు నార్మల్ సిటీ కండిషన్స్లో కానీ లేదా హైవేలో వెళ్ళేటప్పుడు కానీ కార్ని స్లో డౌన్ చేయాలనుకుంటే మీరు అసలు బ్రేక్ పెడల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పనంతా కూడా రీజనరేటివ్ బ్రేకింగ్ చేస్తుంది. ఎలాగో నేను ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్గా మీ కాలుని యాక్సిలరేటర్ పెడల్ మీద తీయగానే ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల కార్ అనేది స్లో డౌన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక వన్ పెడల్ డ్రైవింగ్ టెక్నాలజీ గురించి కూడా మాట్లాడుకోవాలి. కాకపోతే ఇది అన్ని కార్స్లో ఉండదు, కేవలం కొన్ని ఎలక్ట్రిక్ కార్స్లో మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫీచర్ అయితే మనకి మహేంద్ర కంపెనీ ఈ BE6 ఎలక్ట్రిక్ SUVలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. డైరెక్ట్గా మీరు దీంట్లోకి వెళ్ళాలనుకుంటే అంటే ఈ వన్ పెడల్ డ్రైవింగ్లోకి వెళ్ళాలనుకుంటే స్టీరింగ్ దగ్గర ఒక బటన్ని ప్రొవైడ్ చేశారు. సో దాన్ని ప్రెస్ చేయగానే మీకు వన్ పెడల్ డ్రైవింగ్ మోడ్లోకి ఈ కార్ అనేది షిఫ్ట్ అవుతుంది. పేరుకు తగ్గట్టే వన్ పెడల్ డ్రైవింగ్ అంటే కేవలం ఒక్క పెడల్ సహాయంతోనే మనం కార్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు లేదా కార్ని కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు. సో యాక్సిలరేటర్ పెడల్ని మీద మీరు కాల్ తీయగానే ఆటోమేటిక్గా కార్ అనేది స్లో అవుతుంది. జస్ట్ లైక్ ఏ రీజనరేటివ్ బ్రేకింగ్లో టాప్ స్టేజ్ ఆర్ స్టాప్ లెవెల్లో ఉన్నట్టే. సో అదేవిధంగా మళ్ళీ మీరు యాక్సిలరేటర్ పెడల్ని ప్రెస్ చేయగానే కార్ అనేది ముందుకు వెళ్తుంది. సో బ్రేక్ పెడల్ని అస్సలు యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో సింపుల్గా యాక్సిలరేటర్ పెడల్తోనే మీరు కార్ని డ్రైవ్ చేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్స్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమిటంటే రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది. అంటే రేంజ్ యాంగ్జైటీ అంటే మీరు ఎప్పుడైనా కార్ తీసుకొని లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నారనుకోండి, ఈ బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, అలాగే ఎన్ని కిలోమీటర్స్ వరకు కార్ మనము తీసుకొని వెళ్ళొచ్చు అనేది మీ మైండ్లో ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటుంది. అండ్ దాని తగ్గట్టు మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద కూడా ఈ రేంజ్ని చూసుకోవాల్సి ఉంటుంది.
సో ఈ బ్రేకింగ్ కానీ యాక్సిలరేషన్ కానీ నేను ఇంతకుముందు చెప్తున్నట్టు మీరు ఒక సరైన పద్ధతిలో చేస్తే రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఇస్తుంది ఏ ఎలక్ట్రిక్ కార్ అయినా. అలా కాకుండా మీరు యాక్సిలరేషన్ కానీ లేదా బ్రేకింగ్ కానీ చాలా హార్ష్గా చేస్తున్నారనుకోండి, రేంజ్ కూడా చాలా త్వరగా తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏమిటంటే ఛార్జింగ్ స్టేషన్స్. ఇప్పుడైతే చాలా చోట్ల ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ బట్ పెట్రోల్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్స్తో కంపేర్ చేస్తే ఇంకా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా చోట్ల పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో కూడా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకొని రాగలిగితేనే లాంగ్ జర్నీస్లో కానీ లేదా ఎలక్ట్రిక్ కార్స్ తీసుకొని మనం డ్రైవ్స్కి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ని ఎలా రివర్స్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికి కూడా సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుకు ఎలాగైతే తీసుకెళ్ళామో అదే విధంగానే ఎలక్ట్రిక్ కార్ని వెనకలికి కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా డ్రైవ్ మోడ్లో నుండి రివర్స్ మోడ్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను రివర్స్ మోడ్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కార్ అనేది రివర్స్ మోడ్లో ఉంది. ఒక్కసారి రివర్స్ మోడ్లోకి వచ్చాక వెంటనే ఇక్కడ రేర్ కెమెరా అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది మీరు స్క్రీన్ మీద కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. స్లోగా బ్రేక్ పెడల్ని మీద ఉన్న రైట్ లెగ్ని తీయాల్సి ఉంటుంది. తీసే కొద్దీ కార్ అనేది వెనకల వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను బ్రేక్ పెడల్ మీద కాల్ అనేది తీసేశాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కార్ అనేది రివర్స్ వెళ్తుంది. పెట్రోల్ డీజిల్ కార్ డ్రైవ్ చేయడానికి ఎలక్ట్రిక్ కార్ డ్రైవ్ చేయడానికి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. అదే నేను ఇప్పుడు దాకా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాదు మీరు బ్రేకింగ్ యాక్సిలరేషన్ అప్లై చేసే విధానాన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ అనేది వేరే అవుతుంటుంది. సో నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా మీరు ఎలక్ట్రిక్ కార్ని డ్రైవ్ చేయొచ్చు. అంతేకాదు మంచి రేంజ్ను కూడా మీరు దీని నుంచి పొందవచ్చు. అలాగే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.